వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. శౌనకుడు మొదలైన మునులకు సూతుడు కార్తీక పురాణం చెప్పటం. అది నైమిషారణ్య ప్రాంతం. మొత్తం 12 సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన సత్రయాగం జరుగుతోందక్కడ. శౌనకుడు మొదలైన మునులకు సూత మహాముని పెద్ద దిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు, పుణ్యపురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒక రోజున శౌనకుడు తదితర మునులందరూ సూతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, కలియుగంలో మానవుల సమస్త పాపాలు పోగొట్టేది, మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తీక మాస మాహాత్మ్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మా అభ్యర్థనను మన్నించి కార్తీక మాస వ్రత విశేషాలు, ఆ మాస మాహాత్మ్యాన్ని తెలియజేయవలసింది అంటూ ప్రార్థించారు. మునుల కోరిక విన్న సూత మహర్షి వారికి గల ధర్మచింతనను గ్రహించి మరింత ఆనందానికి లోనయ్యాడు. కార్తీక మాస మాహాత్మ్యాన్ని, ఆ వ్రత విశేషాలు, కథను చెప్పటం ప్రారంభించాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రత ధర్మాలు బోధించడం. పూర్వం ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. యాగం చెయ్యటానికి అవసరమైన ద్రవ్యాలు, ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిశ్చయించుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు. మహర్షికి జనకుడు సాదరంగా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు. మహాత్మా, మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది. నేను, నా రాజ్య ప్రజలు అత్యంత పుణ్యాన్ని పొందాము. మీ పాదధూళి సోకటం వల్లనే మా పాపాలన్నీ తొలగిపోయాయి. మహర్షి, నేను మీకు చేయగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు. అందుకు వశిష్ఠుడు ఎంతో సంతోషించి తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్థ అంగబలాన్ని సమకూర్చమని మహారాజును అడిగాడు. జనకుడు ఎంతో సంతోషంతో అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులు సమకూరుస్తానని మాట ఇచ్చాడు. అదే సమయంలో, మహర్షి, మీ వంటి పరమ పూజనీయుల వల్ల కార్తీక మాస వ్రత మాహాత్మ్యాన్ని వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికే ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది? అన్ని వ్రతాల కన్నా కార్తీక మాస వ్రతాచరణ చాలా శ్రేష్టమైనదని చెబుతారు. అందుకు కారణం ఏమిటి? చాలా కాలంగా నాకు ఈ సందేహం తీరకుండా ఉంది. దయచేసి వివరించండి అంటూ వశిష్ఠ మహర్షిని జనక మహారాజు ప్రార్థిస్తాడు. జనకుడి మాటలు విన్న మహర్షి ఎంతో ఆనందంతో, రాజా, నీ సందేహం చాలా యోగ్యమైంది. నీతో పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది. నువ్వు అడిగిన వివరాలన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను అంటూ కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి విషయాలు వినాలన్న కోరిక పుట్టదు. అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు. నువ్వు అడిగిన కార్తీక మాస వ్రత మాహాత్మ్యం విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆ కథ వినటం వల్లనే పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో చేసే వ్రతానికి కలిగే ఫలితం ఇంత అని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఈ వ్రత కథ వినటం వల్లనే నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. మిథిలా నగరానికి అధిపతివైన ఓ మహారాజా, ఏ వయస్సు వారైనా, స్త్రీ పురుషులెవరైనా, ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు, పూజలు నిర్వహించిన వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం, నియమాలు. కార్తీక వ్రతాన్ని ప్రారంభించే ముందుగా ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే.
ఓ దామోదర, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలా అనుగ్రహించు అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం చేయాలి. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి అన్ని నదుల్లోనూ ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్ప సహితంగా చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తుంది. ఈ సమయంలో నదులు, తటాకాలు, చెరువులు, బావులు మొదలైన అన్ని జలాశయాల్లోనూ విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. కాబట్టి నదీ స్నానం చేయటానికి అవకాశం లేని వారు నిరాశపడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని శాస్త్రవిధానంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేసినట్లయితే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది. స్నానం కోసం నదీ తీరం చేరుకున్నవారు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నదిలోకి వెళ్ళి మొలలోతు నీళ్లలో నిలబడాలి. ముందుగా భైరవుడికి నమస్కారం చేయాలి. తర్వాత ఆచమనం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత 3 దోసిళ్ల నీటిని గట్టు మీద విడిచిపెట్టాలి. గట్టు మీదకు చేరుకున్న తర్వాత తాను కట్టుకున్న వస్త్రం కొనల్ని దగ్గరకు తీసుకుని గట్టిగా పిండాలి. ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది. ఇలా చేయటాన్ని యక్షతర్పణం అంటారు. తర్వాత ఒళ్ళు తుడుచుకుని పొడి వస్త్రాలు ధరించాలి. హరినామస్మరణం చేయాలి. విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి. సంప్రదాయం ప్రకారం ఊర్ధ్వ పుండ్రాలు లేదా విభూతి ధరించాలి. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సంధ్యావందనం లేదా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలంకరించుకున్న మంటపంలో దేవతా ప్రతిమలు ఉంచి పువ్వులు, చందనంతో అలంకరించాలి. దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతో పూజ చేయాలి. ఈ పూజను అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ, నదీ తీరంలో కానీ, దేవాలయంలో కానీ, రావి చెట్లు మొదట్లో కానీ చేయవచ్చు. పూజ పూర్తయిన తరువాత శక్తి కొద్దీ నివేదనలు సమర్పించాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి. సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఉదయం చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి. శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ దీపాలు వెలిగించాలి. అవకాశం లేనివారు ఇంట్లోని తులసికోట వద్ద అయినా దీపాలు వెలిగించవచ్చు. తమ శక్తి కొద్దీ స్తోత్రాలు పారాయణ చేయాలి. అనంతరం బ్రాహ్మణులకు, బంధుమిత్రులకు భోజనం పెట్టి తానో భుజించాలి. ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల, వర్గ, వర్ణ భేదం లేకుండా మోక్షాన్ని పొందుతారు. ప్రస్తుత జన్మతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూసి మనసారా స్వామికి నమస్కరించినా వ్రతం చేసినంతటి పుణ్య ఫలితం పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మాహాత్మ్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటి రోజు పారాయణ సమాప్తం.